శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం అంటూ లోకమంతా కూడా గీతాచార్యుడైన కృష్ణుని స్మరించుకుంటున్న శుభదినం, శుభతరుణం. ఎవరన్నా పోతే ఇంకా స్వర్గస్థులైన వారి శరీరం దగ్గర పెట్టేసి ఆ తర్వాత వారి అంతిమయాత్రలో పెట్టి భగవద్గీతను ఎవరన్నా పోతే వినే ఒక గ్రంథంలాగా, లేకపోతే ఎక్కడి నుంచన్నా వినిపిస్తుంది అంటే ఎవడో బాల్చీత అనేసినట్టున్నాడు అని జోకులు వేసుకోవడానికి, ఇలా ఉన్న స్థితి నుంచి బ్రతకడం ఎలాగో, నిజంగా చచ్చిపోకుండా బ్రతకడం ఎలాగో, చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం ఎలాగో తెలిపిన గ్రంథం భగవద్గీత. సాక్షాత్తు భగవంతుడి ముఖ కమలం నుంచి ఆవిర్భవించిన పుణ్యగీత అని ఈ రోజుల్లో ఎంతోమంది మహానుభావుల ప్రయత్నం వల్ల మనం తెలుసుకుంటూ ఉన్నాం. అసలు స్వామి ఏం చెప్పాడు భగవద్గీతలో? భూమి లోపల, భూమి మీద, భూమి పైన అన్ని చోట్ల కూడా నేనేదో హెల్తీ ఫుడ్ తింటున్నాను, నేను చాలా ఆరోగ్యంగా పెరగాలనుకుంటున్నాను, అది అనుకుంటున్నాను, ఇది అనుకుంటున్నాను అని చాలామందికి ఆలోచనలు ఉంటాయి. అవి కాకుండా తినడం నేను తింటాను, కానీ అరిగించేది ఎవరు? పంటలు వేస్తాను, కానీ పండించేది ఎవరు? వాటికి కావలసిన పోషకాలు నిజంగా అందించేది ఎవరు? అలాగే రకరకాలు తిని వదిలేస్తూ ఉంటే వాటిని సరిగ్గా అరిగించి ఆహారం జీర్ణమయ్యి అది శరీరానికి పట్టేలా చేసేది ఎవరు? ఇవన్నీ కూడా ఒక సూపర్ న్యాచురల్ పవర్ చేస్తూ ఉంది. ఒక అతీత శక్తి, మానవాతీత శక్తి చేస్తూ ఉంది. ఆ శక్తే పరమాత్ముడు అని చెప్పాడు స్వామి గీతలో. అది ఎవరో కాదు, తానే అని కూడా తెలిపాడు. అలాగే ఎన్నో రకాల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి అవన్నీ జీరోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ మనిషి ప్రాణం పోయింది అని ఆధునిక డాక్టర్లు నిర్వచిస్తారు, డిసైడ్ చేస్తారు, అనౌన్స్ చేస్తారు. అలాంటిది అసలు ఆ ఆఖరి ప్రాణం ఎవరు? చివరికి వెళ్ళిపోయే ప్రాణం ఎవరు? ఎవరు వెళ్ళిపోతే మనిషి కాస్త శవమైపోతాడు. ఆ ఆఖరి ప్రాణాన్ని నేనే. ఇంకా వేదాలు, వేదాంతాలు అన్నీ కూడా సదా తెలుసుకోగోరే పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో అది కూడా నేనే. ఆ నేనే వెంకటాద్రి మీద శ్రీ వెంకటేశ్వరుణ్ణి కొలువున్నాను ఇప్పుడు కలియుగంలో అని చెప్తూ పరమాత్ముడు తెలిపిన గీతాసారాన్ని పరమాద్భుతంగా పదకవితా పితామహులైన అన్నమాచార్యులు మనకిలా అందించారు. రామయ్య, ఈరోజు గీతా జయంతి సందర్భంగా ఈ కీర్తనను 11వ కుసుమంగా నీ పాదపద్మాలకు సమర్పిస్తున్నాను. భూమిలోను జొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల ధీమసానమోచీటి దేవుడ నీను. భూమిలోను జొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల ధీమసానమోచీటి దేవుడ నీను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తీమల పండించేటి దేవుడ నీను అని ఆనతించే కృష్ణుడర్జునునితో. అని ఆనతించే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా అని ఆనతించే కృష్ణుడర్జునునితో. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తేపుల నరగించేటి దేవుడ నేను. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తేపుల నరగించేటి దేవుడ నేను.
ఏ పున ఇందరిలోని హృదయములోననుండు తేపున నిందరిలోని హృదయములోననుందు దీపింతు తలపు మరపై దేవుడ నీను అని ఆనతిచ్చి కృష్ణుడర్జునునితో అని ఆనతిచ్చి కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చి కృష్ణుడర్జునునితో వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచి ఆదినే నెరగతగిన ఆ దేవుడను వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచి ఆదినే నెరగతగిన ఆ దేవుడను శ్రీదేవితో గోడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించ నేను శ్రీదేవితో గోడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించ నేను అని ఆనతిచ్చి కృష్ణుడర్జునునితో అని ఆనతిచ్చి కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చి కృష్ణుడర్జునునితో అని ఆనతిచ్చి కృష్ణుడర్జునునితో. రామయ్య, శ్రీరామయ్య మాలో ఇంటెలిజెన్స్కి కుదవలేదు. చాలా ఇంటెలిజెంట్ మేము, చాలా తెలివైన వాళ్ళం. కానీ వివేకంకే వచ్చింది తిప్పలు. చదువుకి సంస్కారానికి సంబంధం లేదని వివేకంకి వేరే విషయాలకు సంబంధం లేదు. ఆ వివేకాన్ని మాలో ఉద్దీపింపచేసి నీ పాద సన్నిధికి చేరుకునేలా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అలాగే అదే చేత్తోటి 12వ పుష్పానికి అనుమతిని ప్రసాదించమని వేడుకుంటున్నాను. ధన్యాస్మి. స్వస్తి.